నమస్తే. ఒక పెద్ద అంశం మొన్న జరిగినటువంటి ఎన్నికల సరళిని చూసిన తర్వాత రాజ్యాంగాన్ని కాపాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదం మీద నరేంద్ర మోడీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకుండా కాంగ్రెస్ అడ్డుకోగలిగింది. రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ మార్చేస్తాడు, రిజర్వేషన్లు తీసేస్తాడనేటువంటి ప్రాపగండా దేశం మొత్తం మీద ప్రజల్లోకి ఎక్కేలాగా చేసింది కాంగ్రెస్. అయితే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనేటువంటి అత్యవసర పరిస్థితిని ఏర్పాటు చేసి దేశంలో రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిగా మంటగలిపినటువంటి ఒక చరిత్రను కొత్త తరం నేర్చుకోవాలా, చూడాలా, అసలు కొత్త తరానికి అక్కరలేదా, జరిగిపోయినటువంటి తప్పును మళ్ళీ ఎందుకు గెలకడం అనేటువంటి మాట అంటారా? ఈ అంశాలను ఎమర్జెన్సీని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రొఫెసర్ మురళి గారు మనతో ఉన్నారు. అసలు అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేటువంటి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎమర్జెన్సీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగానికి కాపాడేటువంటి మహత్తరమైనటువంటి పెద్ద పార్టీ. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అప్రకటిత అత్యవసర పరిస్థితి ఉందనేటువంటిది నిన్న మల్లికార్జున ఖర్గే చెప్పారు. సరిగ్గా 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి దీనిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ యొక్క స్టేట్మెంట్స్ కానీ యాక్షన్స్ కానీ ఒకసారి నవ్వొస్తాయి. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ అనుచరులు కానీ మీరు తుక్డే గ్యాంగ్ అని చెప్పేసి ఢిల్లీలో యూనివర్సిటీలో వాళ్ళు అరిచిన నినాదాలు ఇప్పటికి ప్రజలు మర్చిపోలేరు. ఆజాదీ ఆజాదీ, దేశ్ కా బర్బాదీ తక్ జంగ్ కరింగే. జంగ్ అంటే యుద్ధం చేస్తారట. ఎంతవరకు యుద్ధం చేస్తారంటే ఈ దేశం బర్బాదీ సత్యనాశనం అయ్యేంత వరకు. వాట్ డస్ ఇట్ మీన్? దేశంలో బర్బాదీ కావాలని, దాని కొరకు ఆజాదీ కావాలి. ఈ దేశాన్ని బర్బాద్ చేయడానికి ఆజాదీ కావాలి. ఈ దేశంలో ఆజాదీ లేదు, ఫ్రీడమ్ లేదు. కనుక అప్రకటిత అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ఉంది ఈ దేశంలో. నిన్న ఖర్గే గారు చెప్పినటువంటి విషయం. ఆజాదీ కోసం, ఈ దేశం ఆజాదీ కోసం, కశ్మీర్ ఆజాదీ కావాలి, ఈ దేశం ఆజాదీ కావాలి. కనుక నా ఇష్టం ఉన్నది అరవడానికి ఆజాదీ కావాలని అరుస్తున్నారు. మీరు అరిచే ఫ్రీడమ్ ఉంది ఇంకా. కనుక మోడీని తొలగించండి, లేకపోతే మోడీ ఛాయ్ వాలా మోడీ, లేకపోతే మోడీ ఇంకేదో అన్ని సోనియా గాంధీ గారు ఏమని అప్పుడు రాజకీయాల గురించి గుజరాత్లో ఇలాంటి మౌత్కా సౌదాగర్, ఇలాంటి ఎన్నో మాటలు అనడానికి ఆజాదీ అంటూనే ఉన్నాను. మరి ఆజాదీ ఉంది మీకు, మరి ఇంకేం ఆజాదీ కావాలి? అనడానికి ఆజాదీ ఉంది, చేయడానికి కూడా ఆజాదీ కావాలన్నా మరి. అంటే ఆయనను ప్రాణం తీయడానికో లేకపోతే దీనికి కూడా మీకు ఏమైనా ఆజాదీ కావాలి. నా పాయింట్ ఏంటంటే 1951లోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు రాజ్యాంగ సవరణ చేశాడు నెహ్రూ గారు. ఆయన ఏమన్నాడంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి కానీ లిమిటెడ్గా ఉండాలి ఆ ఫ్రీడమ్ అనేదాన్ని రాజ్యాంగంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలైంది రాజ్యాంగ సవరణ. ఆయన 16 సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. 30 సార్లు ఇందిరాగాంధీ చేసింది, రాజీవ్ గాంధీ చేశారు, లేకపోతే మన్మోహన్ సింగ్ చేశారు. ఇలా అంతా కలిపి సుమారుగా రాజ్యాంగాన్ని 100 సార్లు మార్చారు. ఆడుకున్నారు రాజ్యాంగాన్ని, విధ్వంసం చేశారు రాజ్యాంగాన్ని. అలాంటి వాళ్ళు వచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడండి. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకం చూపెట్టారు. చిన్న పుస్తకం ఒకటి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. రుచి దొరికింది, దీంట్లో మజా వస్తుంది. ఏంటంటే వాళ్ళు మొత్తం దేశంలో ఒక భ్రమను పర్ఫెక్ట్గా చేయగలిగారు. రాజ్యాంగం నాశనం అయిపోతుంది, రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే అనే 400 సీట్లు వస్తాయి అనేటువంటి ఒక ప్రచారం ఏదైతుందో దాంతో కొంత సీట్లు తగ్గేసరికి అరే ఇందులోనే మజా ఉంది, దీన్నే ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి మొదటి రోజు ఈ దేశము 70 ఏళ్లలో సుమారుగా 90 ఏళ్ళు ఈ దేశంలో పార్లమెంటు సమావేశాలు జరిగిన హాల్ ఏదైతుందో బ్రిటిష్ వాడు ఇచ్చిన హాల్లోనే జరిగింది. మొదటిసారి మన నెత్తురుతో మన స్వెట్తో మనం కట్టుకున్నటువంటి ఒక భవనం, పార్లమెంటు భవనం, భారతీయుల పార్లమెంట్ భవన్లో మొదటిసారి ఎన్నిక తర్వాత మీరు కలుస్తున్నారు. ఆ సంతోషం కూడా లేదే. మీరు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతూ ఉంది, అందరు కూడా కొత్తగా వచ్చిన ఎంపీలు ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు మొదటిసారి పార్లమెంట్లో. అయినా వాళ్ళకు కూడా అవకాశం లేదు. ఏ పార్టీ అని నేను మాట్లాడడం లేదు. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, అది వినరు మీరు. అంటే నేనేమంటున్నా అంటే ప్రజలు ఇది ఆలోచించాలి, ఏం జరుగుతుంది అని. మోడీ గారు ఒక మాట అన్నారు, ఇంకా సదన్ ఏదైతుందో, సదన్ అంటే సభ, లోక్సభ ఏదైతుందో
ఇది చర్చల కోసం ఉంది, మాట్లాడడానికి కోసం ఉంది, కానీ నినాదాల కోసం కాదు ఇది అని అన్నాడు. ఇది ప్రజలు ఆలోచించాలి. నిజంగా బయట మీరు నినాదాలు చేయండి, బయట అల్లరి చేయండి, నో ప్రాబ్లం, ఉద్యమాలు చేయండి, బ్లాకేట్ చేయండి, కానీ పార్లమెంట్లో వెళ్ళినప్పుడు సమయం చాలా విలువైంది కనుక అక్కడ మీరు కూర్చొని సావధానంగా మాట్లాడండి, నిలదీయండి ప్రభుత్వాలు. కానీ ప్లెకార్డులతోటి ఇంకా ప్రదర్శనలు పెట్టి ప్రతి దినము కూడా పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు ప్రజలు ఇది ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఒక గర్వము, ఒక ధైర్యము కాంగ్రెస్కి వచ్చేసింది. ఏంటంటే 99కి వచ్చాం మేము అని, ఓడిపోయాము అనేది లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు 3 సార్లు వరుసగా ఓడిపోయారు. దేశ స్వాతంత్రం వచ్చాక మొదటిసారి, రెండవసారి ఇది 60 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇప్పుడు ఏంటి అంటే ఒకే ప్రభుత్వం 3వసారి రిపీట్ అయింది. రేయరెస్ట్ 2 సార్లు ఆ విధంగా జరిగింది. నెహ్రూ పీరియడ్లో ఇంకా డెమోక్రసీ ఎస్టాబ్లిష్ కాలేదు, అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు జరగడం అనేది ఒక అద్భుతం. ఈ టైంలో మీరు చేస్తున్నారు కనుక మీ స్టోరీ అనేది ఆయన గుర్తు చేశాడు వెంటనే. పైగా సందర్భోచితంగా చేశాడు, ఊరికే చేయలేదు. రేపటి దినం 25 జూన్ ఏదైతుందో ఇది చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు కనుక రేపటి దినాన్ని ఇది ఒక బ్లాక్ డే, ఇది చీకటి దినం, ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరేషన్కు ఈ స్టోరీ తెలియదు.